అందరికీ నమస్కారం. ఎంతో మంది ఉద్దండ పండితుల తర్వాత మనకి మాట్లాడాల్సిన అవకాశం వస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అయితే చాలా మంది చాలా విషయాలు చెప్పేశారు. నాకు చెప్పడానికి అసలు ఏముందా అని ఒకసారిగా అనిపించింది. ఎప్పుడు అయినా సరే సమాజంలో ఏదో ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అటువంటి సంఘర్షణల గురించి నిత్యం ప్రజల్ని ఉత్తేజపరుస్తూ, చైతన్యపరుస్తూ, సమాజంపై జరిగే అరాచకత్వాల్ని, అన్యాయాల్ని, అసమానతలని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇచ్చే కవులే ప్రజా కవులుగా ఎప్పటికీ నిలిచిపోతారు. నిజాం సంకెళ్లతో బందీ అయి బాధపడుతున్న మన తెలంగాణ తల్లికి స్వేచ్ఛా వాయువులను ఇవ్వడానికి తాను బందీ అయి కటిక నేలనే పూల పాన్పుగా మార్చుకొని సున్నం సిమెంటు కలిపిన రొట్టెలనే పంచభక్ష పరమాన్నాలుగా భావించి తీవ్ర అనారోగ్యం ఒకవైపు, రక్తపు విరోచనాలు మరోవైపు అయినా కూడా చెరగని గుండె బలమ్ముతో తన గలాన్నే కాదు పళ్ళు తోముకునే బొగ్గును సైతం అత్యంత పదునైన ఆయుధంగా మార్చుకొని నిజాం గుండెల్లో సింహగర్జన చేసిన దిశాలి కవితా శరది మన దాశరథి. అయితే మన దాశరథి కృష్ణమాచార్యులు అని మనం అందరం కూడా అంటూ ఉన్నాం అప్పటి నుంచి. అయితే కృష్ణమాచార్యులు గారి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి అనేది వారి యొక్క వంశనామం. మరి దాశరథి అనే వంశనామం ఏర్పడడానికి ఒక చిన్న చారిత్రక నేపథ్యం ఉన్నది. పూర్వము విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్తులైనటువంటి శ్రీమద్ రామానుజాచార్యులు వారి ప్రధాన శిష్యుల్లో దాశరథి అనే ఒక శిష్యుడు ఉండేవాడు. అయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని రామానుజాచార్యులు వారు తిరిగేటప్పుడు వారి శిష్యుడైనటువంటి దాశరథి కూడా తెలంగాణ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడట. అప్పుడు ఆ దాశరథి యొక్క సంతతి వారికి అందరికీ కూడా దాశరథి అనే ఆ వంశనామం ఏర్పడిందని కొందరి భావన. అంతేకాకుండా దాశరథి పూర్వీకులు భద్రాచల నివాసులు కావడం వల్ల, ఆ శ్రీరాముడి యొక్క భక్తులు కావడం వల్ల కూడా కాలక్రమేణా ఈ దాశరథి అనే పేరు వారికి నామంగా ఏర్పడిందని మరికొందరి భావన. మన దాశరథి కృష్ణమాచార్యులు గారు క్రోధన నామ సంవత్సర శ్రావణ శుక్ల విధియ బుధవారం 22వ తేదీ 7వ నెల 1925వ సంవత్సరంలో వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలోని చినగూడూరు గ్రామంలో శ్రీమతి వెంకటమ్మ శ్రీ వెంకటాచార్యులకి ప్రథమ సంతానంగా జన్మించారు. మీ అందరికీ తెలిసిందే వారి సోదరులు జనపదం, చిల్లర దేవుళ్ళు వంటి అమోఘమైన రచనలు చేసినటువంటి అక్షర వాచస్పతి అయిన దాశరథి రంగాచార్యులు గారు. వీరికి ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అయితే మన దాశరథిది మొదటి నుండి కూడా పండిత వంశమే. వారి తాతగారు భట్టాచార్యులు గారు సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పండితుడు. భారత రామాయణ భాగవతాలను అనువదించారు. వారి తల్లిగారు ప్రబంధ కావ్యాలలో వారికి మంచి పరిచయం ఉండేది. ఇక వారి తండ్రి గారికి మద్రాస్ విశ్వవిద్యాలయంలో యోగ్యతా పత్రాన్ని పొందినటువంటి గొప్ప సంస్కృత భాషా పండితులు అన్నమాట. వారు దాశరథి అనే మాస పత్రికను కూడా అప్పట్లో నడిపేవారు. ఇక మన దాశరథి విద్యాభ్యాసం గురించి మనం తెలుసుకున్నట్లయితే వారు చినగూడూరు గ్రామంలో 4వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో 5వ తరగతిలో చేరారు. 1935వ సంవత్సరంలోనే, అంటే దాశరథికి ఒక 10 ఏళ్ళు ఉంటాయి, అప్పుడే కలం పట్టి నిండు కుండలు నీల్గుతున్నాయి ఒక పక్కన నిదుర మత్తులో, ఒట్టి కుండలు దొర్లుతున్నాయి ఒక పక్కన దాహ వేదన అంటూ ఒక కుండలను ప్రతీకగా తీసుకొని వర్గరహిత సమాజం కోసము ఆయన అంత చిన్న వయస్సులోనే చాలా చక్కగా నిరసన వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఆయన 7వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ పాఠశాలలో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశారట. అప్పుడు ఆశువుగా అప్పటికప్పుడు 25 పద్యాలని అలా పాడేశారట. అప్పుడు సుబేదార్ గారు మెచ్చుకొని 100 రూపాయల బహుమతి కూడా ఇచ్చారట. అంత గొప్ప పాండిత్యం మన దాశరథి గారిది. వారు 7వ తరగతి చదువుతున్నప్పుడే సంస్కృతము, వ్యాకరణము వంటి పాఠాలను ఇతరులకు బోధిస్తూ వాళ్ళు వచ్చిన డబ్బుతోటి పుస్తకాలను కొనుక్కొని చదువుకునేవారట. అంటే ఇక్కడ మన పిల్లలకు 5వ తరగతి చదివినా కూడా అన్నం తినడానికి రాదు.
సో ఇట్లా దాశరథి జీవితం నుంచి ప్రతి ఒక్కటి కూడా మనము ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత మన దాశరథి గారు 8వ తరగతి చదువుతున్నప్పుడు 3 ఐచ్ఛిక అంశాలు ఖచ్చితంగా అప్పట్లో తీసుకోవాలి అనేది ఒకటి ఉండేది. అంటే ఒకటి బ్రిటిష్ చరిత్ర, తెలుగు మరియు సాంఘిక చరిత్ర, గణితము, ఇవన్నీ ఉన్నప్పుడు అయితే దాశరథి వాళ్ళ తండ్రి సంస్కృత భాష ప్రేమికులు. అయితే దాశరథి ఏమో తెలుగును తీసుకుంటా అంటే వారి తండ్రి గారు వద్దొద్దు, అసలు తెలుగు భాషే కాదు, అప్పట్లో తెలుగు మాట్లాడడము అసలు అవమానంగా భావించేవారట. అన్నా కూడా దాశరథి గారు వారి తండ్రిని ఎదిరించి తెలుగును ఐచ్ఛికాంశంగా తీసుకున్నారు. అప్పటి నుంచే భాషా పరంగా వాళ్ళ ఇంట్లో తిరుగుబాటు అనేది మన దాశరథి గారు చేశారని చెప్పవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ తర్వాత వారి యొక్క సంస్కృత అభ్యాసం అనేది వాళ్ళ తండ్రి దగ్గర బిల్హనీయము, కాదంబరి ఇటువంటి ఎన్నో గ్రంథాలను చదువుకున్నారు. అయితే ఒక చిన్న సంఘటన, కేశవార్య శాస్త్రి అనే ఒక పండితుడి దగ్గర సంస్కృతం నేర్చుకోవడానికి దాశరథి వెళ్ళినప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఏంటంటే అగ్నిర్వాగ్భూత్వ ముఖం ప్రవాసిత్, అంటే భగవంతుడికి నోట్లోకి ఈ వాక్కు అనేది అగ్ని రూపంలో ప్రవేశిస్తుంది అని చెప్పేసి అన్నారట. అప్పుడు దాశరథి అలా ఎలా ప్రవేశిస్తుందండి, భగవంతుడికి నోరు కాలదా అని అన్నాడట. అప్పుడు ఆ గురువు గారు ఏమన్నారంటే ఆ భగవంతుడు నోట్లోకి ఆ వాక్కు అనేది శబ్ద రూపంలో వెళ్తుంది, ఆ వాక్కు అనేది ఇతరుల గుండెల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని చెప్పేసి అన్నారట. అటువంటి వ్యాఖ్యానాలు వారి యొక్క వ్యక్తిత్వం అనేవి దాశరథి పైన ఈ ఉద్యమ భావాలను రావడానికి పునాదులుగా మనము చెప్పవచ్చు. ఆ తర్వాత అప్పట్లో ఉర్దూ మీడియం ఉండేది, మీ అందరికీ తెలిసిందే. అయితే నిజాం రాసినటువంటి ప్రార్థనా గీతాన్ని అందరూ కూడా పాడాలి అని చెప్పేసి ఒక ఆదేశాన్ని జారీ చేశారట. అప్పుడు దాశరథి గారు ఆ ప్రార్థన గీతాన్ని బాధపడుతూ ఆలపించేవారట. ఒక్కొక్కసారి ఆలపించలేక ప్రధానాచార్యులతోటి దెబ్బలు కూడా తిన్న రోజులున్నాయి. అలా అని వారికి ఉర్దూ భాష పట్ల ఇష్టం లేదా అంటే అది కాదు. మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అది నా భాష, మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అది నా భాష, మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు, నాకు ఉర్దూ తెలుగు 2 కళ్ళు, ఈ 2 కళ్ళతో అన్ని భాషల్ని చదవగలను, అన్ని భాషలని గౌరవించు, అన్ని భాషలని ఆదరించు అంటూ నా యొక్క ఈ భాషా బస్సు ప్రయాణంలో ఇంకా చాలా చోటుంది, మీరందరూ రండి అని చెప్పేసి అందరినీ ఆహ్వానించాడు మన దాశరథి. 1940వ సంవత్సరంలో ఒక గోనె సంచి పరుగుల పోటీ జరిగిందట. అప్పుడు దాశరథి గారికి ప్రథమ బహుమతి రాగా అప్పటి సుబేదార్ గవర్నర్ గారు ఖరీదైనటువంటి రాజా పెన్నుని బహుమతిగా ఇచ్చారు దాశరథి గారికి. ఆ పెన్ను తోటి రాసినటువంటి వాక్యాలు ఇవి దాశరథి జీవితానికి కాదు, నాటి సామాజిక జీవితానికి కూడా ప్రతీకలుగా మనం చెప్పవచ్చు. గోనె సంచి పరుగుల పోటీ, గోనె సంచి పరుగుల పోటీ, భలే మంచి ఆటల పోటీ, బొక్క బోర్ల పడ్డాడొకడు, ముక్కు పగిలి ఏడ్చాడొకడు, ఆయ్ హల్లా అన్నాడొకడు, ఓ దేవుడా అన్నాడొకడు, అవమానం ఒకడికైతే సన్మానం ఇంకొకడికి, గెలిచినోడు నవ్వాలా ఓడినోడు ఏడవాలా, నేడు గెలుపు రేపోటమి నేడోటమి రేపు గెలుపు, అదే కదరా జీవితం మరెందుకు ఏడవటం. అసలు ఒక్కసారి ఇది చూడండి, దాశరథి గారు అంత చిన్న వయసులో ఉన్నప్పుడే ఎంత చక్కగా రాశారు. జీవితం అనేది ఒక ఆట, గెలుపోటములు అనేది సహజం అనే విషయాన్ని చాలా చక్కగా ఇందులో విశ్లేషించి చెప్పారు. అంతేకాకుండా ఈ చిన్న కవితను చదివితే మనకు ఒకటి గమనించవలసిన విషయం ఉంది. ఓ అన్న వచ్చేస్తాను. ఒక విషయం ఏంటంటే ఒకరేమో అల్లా అంటారట, ఒకరేమో ఏమంటారు ఓ దేవుడా అంటారట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అప్పటి సామాజిక పరిస్థితులు. అప్పట్లో 90 లక్షల మంది తెలుగు ప్రజలు ఉండేవారు, 21 లక్షల మంది ఉర్దూ ప్రజలు ఉండేవారు. అంటే వారు రాసిన ప్రతి కవితలో కూడా ప్రజా జీవితం అనేది మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వము సంస్థానాలు ఉండేవి, మీ అందరికీ తెలిసిందే. అయితే 1100 మంది జాగీర్దారులు, దేశపాండ్యులు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. హాలీ అనే రూపాయలు ఉండేవి. అయితే అప్పుడు 200కు పైగా పన్నులు విధించారు. శిశువు పుడితే తొట్టెల పన్ను, మనం చనిపోతే బూడిద పన్ను, పెళ్లి చేస్తే పెళ్లి పన్ను, యాత్ర చేస్తే యాత్ర పన్ను, ఇట్లా ఏది చేసినా పన్నులే
పన్నులు. సరే పోనీ మత లేవని పన్నులు కట్టకపోతే ఏం చేస్తారు? వేడి వేడి నూనెల్లో చేతులను వేసేవారు, చెవులకు గట్టి గట్టి బండరాళ్లను కట్టి వేలాడదీసేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో వెట్టి చాకిరిలో ఆ ప్రజల యొక్క పరిస్థితులను చూసి దాశరథిలో ఉన్నటువంటి ఉద్యమ కవి మేల్కొన్నాడని చెప్పి మనం చెప్పవచ్చు. అందుకనే దాశరథి గారు కమ్యూనిస్టులతో చేతులు కలిపారు. ఆ తర్వాత శ్రీ గోరంట్ల రాఘవరావుతో కలిసి ప్రతి గ్రామాన్ని తిరిగినప్పుడు ఒక కోయగూడెంలో మలేరియా వ్యాధి వ్యాపించిందట. అప్పుడు దాశరథి గారు ఒక మాట అంటారు, మలేరియాకు క్వినైన్ మందు, మధ్యయుగాల జాగీర్దారి విధానానికి తిరుగుబాటు మందు. ఎలా అయితే మన రోగాలకి మందులు వేస్తే తగ్గిపోతుందో అదే విధంగా ఈ బానిసత్వానికి కూడా ఒక టానిక్ ఉంది. ఆ టానిక్ పేరేంది? తిరుగుబాటు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలని ఆయన చైతన్యపరిచాడు. అంతేకాకుండా ఆయన 1942 సంవత్సరంలో సేల్ సమావేశాలకు, అజ్ఞాత సమావేశాలకు హాజరయ్యేవాడు. అప్పుడు ప్రజలని తన మాటలతోటి చైతన్యపరిచేవాడు. అనాదిగా సాగుతోంది సేద్యం చేసే రైతులకేమో భూమి లేదు, పుట్ర లేదు. రైతుల రక్తం తాగే జమీందారులకు ఎస్టేట్లు, కర్షకులు కార్మికులు మదన పడే మేధావులు తమ శ్రమకు తగిన ఫలం ఇమ్మంటే తిరుగుబాటు అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. అక్కడ రైతులు పంటని పండిస్తారు, కానీ పంట రైతు పండిస్తాడు, కానీ పొలం రైతుకుందా? లేదు. వ్యాపార సంస్థల్లో లక్షల సంపాదన అనుభవిస్తున్నారు, కానీ అందులో పనిచేసే కార్మికులకు కనీస సదుపాయాలు లేవు. ఈ విషయాలపైనే దాశరథి గర్జిస్తున్నాడు. అందుకే మాకు తగిన శ్రమకు తగిన ఫలితం ఇవ్వమని అడుగుతున్నాడు. అలా అంటే తిరుగుబాటు అంటున్నారు, ప్రశ్నిస్తే అతివాది అంటున్నారు అంటూ వాపోయాడు. ప్రజాబలం ఉంటేనే ప్రభుత్వాలు రాజ్యాలు, మనం జనం, జనం మనం, జనం లేంది మనం లేం, జనం లేంది మనం లేమంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఓ ప్రజలారా, మనం ఉంటేనే ఏ నిజామైనా ఇంకెవరైనా, మనమే లేకపోతే మనమే తలుచుకుంటే ఇంకెవరు కూడా లేరు అన్న మాటలతోటి ప్రజల్ని చైతన్యపరిచాడు. ఇలాంటి కవితలు చదువుతుంటే నాకు అసలు అనిపించేది, అబ్బా నేనుంటే ఆ పోరాటంలో ఖచ్చితంగా పాల్గొనేదాన్ని. ఆ ఉత్తేజం అనేది నా లోపల చదువుతుంటే అలా వచ్చేసింది. ఇంకా నాటి పరిస్థితులలో నిజంగా అణిచివేతకు గురైన వాళ్ళు ఏ విధంగా స్పందించారో మనం చెప్పవచ్చు. ఒక సంఘటన ఈ సందర్భంగా, ఇప్పుడు మనకి శరత్కాలపు వెన్నెలలను వెదజల్లే మన శరత్ చంద్రుడి అధ్యక్షతన తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో పూజ్యుల మధ్య ఎంతో చక్కటి సదస్సు జరుగుతోంది. అలాగే అప్పట్లో 1944 సంవత్సరంలో ఓరుగల్లు కోటలో సురవరం ప్రతాపరెడ్డి గారి అధ్యక్షతన ఒక కవి సమ్మేళనం జరిగిందట. అప్పుడు ఆ విషయం తెలిసినటువంటి రజాకారులు ఆ కవి సమ్మేళనానికి వెళ్ళి ఆ పచ్చటి పందిళ్లను మొత్తం తగలబెట్టేశారట, ఎటు చూసినా జ్వాలలు. అప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారు దాశరథి గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించారట. అప్పుడు దాశరథి అన్న మాట ఒకటే, జ్వాలలో ఆహుతి అయిపోతాం కానీ కవి సమ్మేళనం జరపవలసిందే అని చెప్పేసి అన్నారట. అంత గొప్ప దేశభక్తి మన దాశరథిది. అప్పుడు ఆయన అరికాళ్లకు వేడి నిప్పులు తగలగా, ఓ పరాధీన మానవ, ఓపలేని దాస్యమ్ము మాని, విదల్చలేని శాంతమ్ము మాని, చొచ్చుకొని పొమ్ము స్వతంత్రపు సురపరమ్ము అని చెప్పేసి అన్నారంట. ఇక్కడ సురపరమ్ము అంటే ఏంటి అని అంటే ప్రతాపరెడ్డి గారిని ఉద్దేశించి ఆ పదాన్ని ఆఖరిలో అన్నారట. ఇంకా వద్దు, ఇంకా ఈ దాస్యం అనేది వద్దు, ఇప్పటికైనా మేల్కొనండి. ప్రతి కవితలో కూడా ఆ విధంగా చైతన్యాన్ని మనకు అందించాడు మన దాశరథి. ఆ తర్వాత మన మానుకోట దగ్గరలో ఒక గ్రామంలో ఉద్యమ సభ నడిపించాడు. అక్కడ రజాకార్లను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వము అంటూ ప్రజలందరూ కూడా చేసిన ధ్వానాలతో ఆ సభ హోరెత్తిపోయింది. ఆ తర్వాత అక్కడికి చినగూడూరు అనే గ్రామము దగ్గరగా ఉండడం వల్ల మా అమ్మమ్మ వాళ్ళని కలిసి వస్తా అన్నట్టు దాశరథి పోయిందట వాళ్ళ ఇంటికి. పోతే పాపము చినగూడూరు దొర పోలీసులకు చెప్పి అన్నం తింటున్నటువంటి దాశరథిని పోలీసుల చేత అరెస్ట్ చేయించాడట. ఆ తర్వాత మరుసటి రోజు నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కి వెళ్లే తరుణంలో దాశరథి అక్కడి నుంచి తప్పించుకొని నదుల వెంట అడవుల వెంట పరిగెత్తుతూ ఇక్బాల్ కవిత్వ పంక్తులను గుర్తు చేసుకుంటూ, ఏ పొలాన నిరుపేదకు దొరకదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి అని చెప్పేసి అన్నాడట. మనం పొలంలో పంటను ఎందుకు పండిస్తాం? ఆకలితో ఉన్న వాళ్ళని ఆకలి తీర్చడానికి. అటువంటి నిరుపేదలకు, పేదలకే
ఆహారం దొరకనప్పుడు ఇంకా ఈ పొలాలు ఎందుకు అన్నట్టుగా ఆయన యొక్క భావన. ఆ విధంగా పలుకుతూ అటు నుంచి వెళ్ళిపోతూ నాగారం ఆ గ్రామానికి చేరి ఆ తర్వాత అక్కడ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతవాసంలో వెళ్ళిపోయినా కూడా ఆయన ఉద్యమం ఎప్పుడూ కూడా ఆగలేదు. లేదు లేదు, విలువ లేదు, నీ రక్తానికి, నీ ప్రాణానికి, నీ శ్రమకు, రచయితకు, శ్రామికునికి విలువ లేదు అంటూ విముక్తి కోసము ఎంతో మంది వీరులు ప్రాణాలు అర్పించారు. ఆ ప్రాణాల మీద కుర్చీలు వేసుకొని కూర్చున్నావు నిజాం ప్రభుత్వమా, నిన్ను వాళ్ళు లేచి చంపుతారు. వాళ్ళు ఒకవేళ చంపనట్లయితే నేను ఏ రాముడిగానో ఏ కృష్ణుడిగానో అవతారం ఎత్తి విల్లు ధరించి నిన్ను సంహరిస్తాను అంటూ అంతర్ధానంలో అగ్ని జ్వాలలను వెదజల్లాడు మన దాశరథి. మరి ఈ భావాలన్నీ చెప్తుంటే దాశరథి అతివాద అని చెప్పి మనకు అనుమానం వస్తుంది. కానీ దాశరథి ఎంత మేకయో అంత బెబ్బులి. ఆయన శాంత స్వభావుడు. ఆయన కపోత సందేశం ద్వారా తోటివారిని చంపినట్లయితే మనకు సంతోషము గిట్టునే అంటూ శాంతాన్ని అందరికీ కూడా అందించాడు. అదే విధంగా తర్వాత చాలా రోజుల తర్వాత ఇంకా ఆయన కమ్యూనిస్టులతో విభేదాలు ఏర్పడి వాటి నుండి దూరంగా వచ్చేస్తాడు. తర్వాత భారతదేశానికి స్వతంత్రం వస్తుంది. రజాకారులేమో ఇంకా ఇంకా చెలరేగిపోతారు. నిజామేమో స్వతంత్రతను ప్రకటించుకుంటాడు. ఆ విషయాన్ని తెలిసి దాశరథి తిరిగి అజ్ఞాతవాసం నుండి బయటికి వస్తాడు. బయటికి వచ్చి అప్పుడు తిరిగి ప్రజల్ని ఇదే మాట పదే పదే అనేస్తాను అంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉండగా పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తాడు. అట్లా అక్కడ జైలు జీవితం అనేది ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. 1947వ సంవత్సరంలో సెప్టెంబర్లో వరంగల్ జైలుకి 2 minutes వరంగల్ జైల్లో ఆయన నుంచారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ జైలుకి ఆయనను తరలించడం జరిగింది. అట్లా నిజామాబాద్ జైలుకి వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వాళ్ళు దిగవలసి వచ్చింది. అప్పుడు ఆయనకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు, పూలు చల్లారు. ఇదే తరుణంలో ఆయన స్నేహితుడు గెల్లా కేశవరావు పైన 27 కంద పద్యాలు చలిగాలి అనే పేరుతో ఆశువుగా చెప్పేశాడు. అసలు దాశరథిది ఎంత పాండిత్యం, అలా ఎలా చెప్తారో, అసలు ఎంత గొప్పవాడు అని నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు 700 మందికి ఒకటే నీళ్ల పంపు ఉండేదట. ఆ నీళ్ల పంపు అనేది రాజకీయ ఖైదీలందరికీ కూడా వాళ్ళ విషయాలు మాట్లాడుకోవడానికి కేంద్ర స్థానంగా ఉండేది. మన షోయాబుల్లా ఖాన్ మరణించినప్పుడు కూడా ఖైదీలందరూ బాధపడ్డ స్థలం అదే అన్నమాట. అయితే అగ్నిధారలో ఉన్నటువంటి ఎన్నో కవితలు ఇక్కడ స్పృశించినాయని చెప్పవచ్చు. జైలు అనే కవితలో పాడుబడిన గోడలందున జైలులో పాడినాడ వాడిపోనున్న పూమొగ్గ పైన అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసి వచ్చిన వాళ్ళే అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఇతరుల జీవితాలను వెలిగించడానికి తమ జీవితాలను అంధాకారంలోకి వేసుకున్నటువంటి చాలా మంది దేశభక్తులు అక్కడికి వచ్చారు అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిందే ఓ నిజాము పిశాచమో వట్టికోట అల్వార్ స్వామి గారు రాయడం. అయితే దాశరథి గారికి తీవ్ర అనారోగ్యం పాలవుతారనమాట. అక్కడ ఒక్కడే డాక్టర్ ఉండేవాడు. ఆయన ఏమాత్రం సరిగా పట్టించుకోకపోయేవాడు. అప్పుడు దాశరథి ఆ మృత్యుంజయుడైన శివుడి మీద 40 పద్యాలు పొడి హస్తమ్మున శూలము ధరించదు అంటూ అలా ఆశువుగా చెబుతూ పోయాడట. ఆశ్చర్యం ఏమిటో గాని నిజంగానే డంకా చప్పుడు వినిపించిందట, పిడుగులు పడ్డాయట. అప్పుడు వెంటనే దాశరథికి ఆ అనారోగ్యం కూడా తగ్గిపోయిందట. అప్పటి నుంచి ఖైదీలకు ఎవ్వరికి జ్వరం వచ్చినా పద్యాలు వాడుడే. అట్లా అయిపోయిందన్న, ముగించేస్తున్నాను. ఇక ఇతర విషయాలన్నీ కూడా తర్వాత సెషన్ లో తెలుసుకుంటారు. ఏదేమైనప్పటికీ మన జాతిని చైతన్య మార్గంలో నడిపించడానికి, జాతిని జాగృతిగా వెలిగించడానికి మన దాశరథి కవితలా వినిపించాడు, కవితా ధ్వనిలా కనిపించాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక ఉద్యమ కవి, ఉద్యమమే ప్రాణంగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కవి ప్రజల నాలుకల పైన ఎప్పటికీ నిలిచిపోతాడని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.